జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి గ్రహాల రీత్యా మార్పిడి జరిగినప్పుడు ఏ రాశుల వారికి ఎలా ఉంటుందనే సందర్భంలో ఈ కుంభరాశిని కూడా ఒకటి తీసుకోవడం అనేది జరుగుతోంది. దీంట్లో మనకి మారినటువంటి గ్రహాలు ఇటీవల ఏమున్నాయంటే గురువు, బుధుడు, దాంతో అంటే అతిపెద్ద గ్రహాలు గురువు, బుధుడు, దాంతో పాటు శుక్రుడు. ఈ శుక్రుడు వచ్చేసి సింహరాశిలో ఉన్నాడు. ఈ సింహరాశిలో కేతుతో పాటు శుక్రుడు ఉండడం, కర్కాటక రాశిలో ఈ గురువుతో పాటు బుధుడు ఉండడం. ఈ యొక్క గ్రహస్థితిని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే కనుక, అలానే మనకి కుంభరాశిలోనేమో రాహు ఉన్నాడు, రెండో స్థానంలో శని ఉన్నాడు. ఈ శని భగవాన్ అశుభ దృష్టి వలన అన్నదమ్ముల మధ్యన గొడవలు రావటము, ఆస్తి తగవలు రావటము, పట్టించుకోకపోవటము, బాధ్యత తీసుకోవాలని పేరు ప్రఖ్యాత రాకపోవటము, వాడుకోవటం, అందరూ వెళ్ళిన వాడుకు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే రాహు ఏమైతుంది, తొందరపాటు నిర్ణయాలు, ఆలోచన లేకుండా తొందరపాటు నిర్ణయాల వల్ల ఖచ్చితంగా మనకి ఇబ్బంది అవుతుంది. అంటే గాలి రెండు సైకిల్ ఎక్కి తొక్కితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇకపోతే ఈ సింహరాశిలో ఏర్పడినటువంటి కేతు, ఈ కేతు ఏం చేస్తాడంటే నష్టపరిస్తాడు. మనం ఎందులో అడుగు పెడతామో దాంట్లో నష్టపరిస్తూ ఉంటాడు కుంభరాశి వారికి. దాంతో పాటు ఇప్పుడు శుక్రుడు జాయిన్ అయ్యాడు. ఈ శుక్రుడు ఏం చేస్తాడయ్యా అంటే కలత్ర దోషం. ఈ కలత్ర కేతుతో ఏ గ్రహం కలిసినా కూడా కలత్ర దోషం కింద వస్తుంది. కేతుతో ఎలాంటి గ్రహం కలిసినా ఆ గ్రహానికి పెద్దగా పవర్స్ ఉండవు. కాబట్టి ఈ కేతు గ్రహం ఉంది కాబట్టి ఎవరైనా పెళ్లి చేసుకోవాలి కుంభరాశి వారు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు పెళ్లి వద్దనే చెప్తాను నేనైతే. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా అంత పెద్దగా బాగాలేదు కుంభరాశి వారికి. పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చేసుకున్నటువంటి యోగ్యత, ఆ పెళ్లి చేసిన అదృష్టము, ఆ పెళ్లి ఎందుకు చేసుకున్నారా బాబు అనిపించేలా ఉంటుంది. కాబట్టి స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఏంటంటే పెళ్లి చేసుకోవద్దు ఈ 2020 సంవత్సరం కుంభరాశి వారు అని చెప్తా. రెండోది, పెళ్లి ఎప్పుడు చేసుకోవాలయ్యా అంటే ధనుస్సు రాశిలోకి శుక్రుడు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకునేది పెళ్లి చేసుకోవచ్చు. ధనుస్సు రాశిలో శుక్రుడు అంటే ఎప్పుడు పడుతుంది, ఈ సంవత్సరం అంతా పడుతుంది. కాబట్టి పెళ్లి అనేది ఈ సంవత్సరం వద్దు కుంభరాశి వాడు. ఇకపోతే వ్యాపార నిమిత్తంగా ఎంత చేసినా కష్టపడటం తప్పితే ఫలితం కనిపిస్తుంది కానీ చేతిలో ఉండట్లా, బియోగులో ఉండట్లా, ఇనపెట్లో ఉండట్లా. మరి ఫలితం అంతా ఏమవుతుంది, ఏదైనా పాతవి వాళ్ళ రుణాలు ఉంటే అవి పోవటమా, లేదంటే ఇంకేదైనా పాతవి చేయాల్సి వచ్చి జ్ఞాపకం వాటికి పెట్టుకోవడమా జరుగుతూ ఉంటది. ఇక వీటితో పాటు కుంభరాశి వారికి అనుకోనివన్నీ కూడా సందర్భంగా ఏదో ఒకటి ఖర్చులు ఏర్పడటం, అనుకోని సందర్భంగా ఇది పెట్టలేము, ఇది పెట్టాలనుకున్నది లేకుండా ప్రతి దాంట్లో ఖర్చులు ఏర్పడేలా కనిపిస్తుంది. కాబట్టి నిలదొక్కగలుగుతాం అనే ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళొచ్చు. అలానే నరదిష్టి, నరఘోష, శత్రుపీడ కొన్ని ఎక్కువగానే కనిపిస్తా ఉన్నాయి. అప్పుల బాధ, కొంచెం ఆర్థిక స్థితిగతులు కూడా కొంచెం ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. దీనితో పాటు మీకు బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, అరకపోవటం, ఈ యొక్క స్టమక్ రిలేటెడ్ సమస్యలు, బ్లడ్ రిలేటెడ్ సమస్యలు, స్కిన్ రిలేటెడ్ సమస్యలు కూడా కొంతమంది తలెత్తుతాయి. కానీ చిన్న విషయం కూడా మీరు స్ట్రెస్ అయ్యేదానికి కనపడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవాలి. దీనితో పాటు మనకి జరిగేవన్నీ కూడా నక్షత్ర ప్రకారంగా, గోచార ప్రకారంగా, రాశుల ప్రకారంగా, లేకపోతే కనుక మనకి దశల ప్రకారంగా అనుకుంటూ ఉన్నాం. కానీ కాదు, అవన్నీ కూడా మనకి మంచి చేయాలా చెడు చేయాలో తెలుస్తుంటది. అవి కాకుండా మన పైన ఏదైనా శత్రువులు దండెత్తేసి మన మంచితనం, చాకచక్యతనం, ఆలోచన, మన నమ్మకంగా ఉండేటువంటి తత్వం గమనించుకొని వాడు వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రాలతో మనం ఎదగకూడదని చెప్పి అష్టదిబ్బంది చేసే తత్వం కర్య ఉంటే కనుక మనం అనుకున్నది ముందుకెళ్ళలేం. అలాంటప్పుడు ఏం చేయాలంటే కనుక ఖచ్చితంగా సమీప దూరంలో ఉంటున్న గురువు గారిని సంప్రదిస్తే మన సమస్యకు పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా సూచించబడుతుంది. అలానే మన దగ్గర ఎన్నో రకాల మంత్రోచ్చారణ చేసే వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు మీకు మన దగ్గర రాలేటువంటి సమయం ఉండకపోవచ్చు, కానీ వస్తువులు మీ చెంతగా చేసే సదవకాశం నా దగ్గర ఉంది. సరస్వైన ధరలోనే పూజించి మంత్రించి మీకు వస్తువులు ఇస్తాను. ఆ వస్తువుల ద్వారా కూడా మీ సమస్య పరిష్కార మార్గం చూపిస్తా ఉంది. ఇకపోతే కొంతమేర ఉపశమనం కావాలి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం మీకోసం. ఈ రాశి వారైతే కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే కొంతమేర అయితే వెసులుబాటు ఉంటుంది. ఆ పరిహారం ఏంటంటే కనుక ఉలవలు 1 కిలోంపావు, జొన్నలు 1 కిలోంపావు, రాగులు 1 కిలోంపావు, అలానే సజ్జలు కూడా 1 కిలోంపావు తీసుకొని, బియ్యం కూడా 1 కిలోంపావు, ఒక రాగి కాయిన్ ఏదైనా 1 రూపుది, అలానే వెండి కాయిన్ కూడా 1 రూపు తీసుకొని ఇవన్నీ కూడా ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు దగ్గర దానం చేయడం. లేదంటే కనుక మీరు ఇవన్నీ కూడా తీసుకొని ఒక క్లాత్ పరుచుకొని ఆ క్లాత్ పైన కూర్చొని, ఇది శనివారం లేదా మంగళవారం లేదా ఆదివారం రోజు చేసుకోవచ్చు, ఉదయాన్నే చేసుకోవాలి. ఒక క్లాత్ పరుచుకొని ఆ క్లాత్ పైన కూర్చొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని దాంట్లో నల్ల మినుములు, నల్ల నువ్వులు కూడా కలుపుకోండి. ఇవన్నీ కూడా కలగలుపుకున్నటువంటి మిశ్రమాన్ని తీసుకొని మీరు ఈ భుజాల మీద, అంటే గుప్పెలు తీసుకుని భుజాల మీద అభిషేకం చేసుకోండి. ఈ అభిషేకం చేసుకున్నవి మళ్ళీ కూడా ముడుపులా కట్టుకొని ఆ ఒక పాత తువ్వాలు కానీ, లుంగి కానీ దాంట్లో తీసుకొని ఆ ముడుపు కట్టుకొని అవన్నీ కూడా మీకు ఎక్కడైనా సమీపంలో కనుక నది, వాగు, ఏరు, సెలయేరు, కాలువ లాంటివి ఉంటే కనుక స్నానం చేసే విధంగా ఉంటే స్నానం చేసి అవన్నీ వదిలివేయండి. లేదు అంటే కనుక అవన్నీ అక్కడ వదిలివేసేసి స్నానం చేసిన తర్వాత ఎక్కడైనా ఆలయం ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి ఆ నువ్వుల నూనెతో కానీ, ఆవు నెయ్యితో కానీ, లేకుంటే కనుక కోకోనట్ ఆయిల్తో కానీ 2 ప్రమిదల్లో 4 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. అప్పుడు మీకు ఉన్నటువంటి ఈ శని భగవాన్ అశుభ దృష్టి ఒకటే కాదండి, ఈ యొక్క శుక్రుడు,
కేతువుతో కలుస్తున్నారు కాబట్టి సింహరాశిలో ఈ రెండిటి యొక్క కలయిక అందరిలోనూ అశుభకరంగా కనిపిస్తుండేది. రెండోది ఏంటంటే పెళ్లికి సంబంధించినటువంటి విషయాలు కానీ పెళ్లి కాని వారు కానీ మన అందరిలో ఉంటుంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా ఈ రాశి వారు చేసుకున్నట్టే కనుక ఏదైనా భార్యభర్త విడిపోయినా కూడా మళ్ళీ కలిసేందుకు ఆస్కారం ఉంటుంది. మరొక పరిహారం ఏంటంటే కనుక మనకి వెండిది కానీ గాజు గ్లాస్ కానీ తీసుకొని దాంట్లో కాగి చల్లార్చినటువంటి పాలు, ఏది ఆవు అయినా లేకపోతే గేదెవైనా సరే, ఆ పాలు పోసేసి దాంట్లో కుంకుమ పువ్వు అంటే సాఫ్రాన్ కొంచెం వేసేసి దాంట్లో హనీ అంటే తేనె కొంచెం వేసేసి కనుక ఆ ఉదయించేటువంటి చంద్రకిరణాలకి చూపించాలి పౌర్ణమి రోజున. ఆ పౌర్ణమి ఏ తిథి వచ్చినా పర్వాలేదు, కానీ ఆ పౌర్ణమి రోజున గ్రహణం లేకుండా ఉంటే సరిపోతుంది. ఆ పౌర్ణమికి వచ్చేటువంటి కిరణాలు ఆ ఒక పాలలో పడిన తర్వాత పెళ్లి అయి ఉంటే కనుక భార్యభర్త సేవించండి, పెళ్లి కాకపోతే కనుక ఒకరు సేవించండి సరిపోతుంది. స్టీల్ గ్లాస్ లో కానీ మట్టి గ్లాస్ లో కానీ పెట్టకూడదు. ఓన్లీ సిల్వర్ గ్లాసు గాజు గ్లాస్ ఈ రెండింటిలోనే పెట్టేటువంటిది అయితే కనుక ఖచ్చితంగా అది సుఫలీకృతం అవుతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకోవడం వలన పెళ్లి అయిన వారికి పిల్లలు పుడతారు, పెళ్లి కాని వారికి ఈ యొక్క గ్రహ దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలానే మరొక రెమెడీ ఏంటంటే కనుక ఒక మట్టి పిడత తీసుకోండి. ఈ మట్టి పిడతలో కేవలం ఆవు పాలు, టెట్రా ప్యాక్ ఆ ప్యాక్ ఈ ప్యాక్ అయితే కనుక ఫలితం పెద్దగా కనిపించదు. ఆవు పాలు ఒరిజినల్ దొరికితే చాలా శ్రేష్టతం. ఈ ఒరిజినల్ ఆవు పాలు దొరికితే ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని 1/2 లీటర్ పాలు పట్టేంత వరకు పిడత తీసుకోండి. ఆ పిడతలో కొంచెం పసుపు వేయండి, తెల్ల ఆవాలు వేయండి, నల్ల నువ్వులు వేయండి, అలానే జాజికాయ అని ఉంటుంది, ఆ జాజికాయ వేసేసేయండి. ఈ వేసినటువంటి మిశ్రమాన్ని మనకి ఆ పిడతని తీసుకొని మంగళవారం ఉదయం లేదా శనివారం ఉదయం రోజున చేయాలి. ఇది తల చుట్టూతా ఒక 7 టైమ్స్, తల దగ్గర కాలి వరకు ఒక బొట్టు కూడా కింద పడకూడదు పాలు. ఆ కాలి వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఈ పాలు తీసుకెళ్లి ఎక్కడైనా రోడ్డుకి విరువైపులా ఎక్కడైనా దూరంగా ఉన్నా పర్వాలేదు, వేరే ఊర్లో అయినా పర్వాలేదు, మీకు తెలుసున్న దగ్గర ఉన్నటువంటి పుట్టలు పెడుతూ ఉంటాయి పాములు. ఆ పాము పుట్ట దగ్గర, పుట్ట లోపల పోయకూడదు, ఆ పుట్ట దగ్గర పెట్టి వస్తే ఏదైతే కేతువుతో కలిసేటువంటి ఆ శుక్రుడు ఉన్నాడో ఆ యొక్క ఇబ్బంది అనేది ఈ కాలసర్ప దోషం ఎక్కువైతుంది. కేతుతో శుక్రుడు కలవడం ద్వారా కలత్ర దోషం ఇంకా ఎక్కువగా బాధించి భార్యాభర్తలు విడిపోయేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. అలా విడిపోకుండా ఉండేందుకు మాత్రమే ఇప్పుడు వరకు చెప్పినటువంటి పరిహారాలు. ఇవన్నీ కూడా చేసినందువలన భార్య మీద వేసేటువంటి వేరే వాళ్ళ కన్ను, భర్త మీద వేసేటువంటి వేరే వాళ్ళ కన్ను, ఎఫ్ఐఆర్స్, అక్రమ సంబంధాలకి దూరంగా ఉంటూ మీ సంసారంలో ఎవడో వచ్చి నిప్పులు పోయకుండా బొగ్గులు పోయకుండా మీకు మీరుగా ప్రశాంతంగా ఉండేదానికే ఈ యొక్క పరిహారాలు. అలానే ఇంకొక పరిహారం, మీరు ఈ పరిహారం చేసుకోవడం వలన సుఖమైనటువంటి జీవితం కొనసాగించేందుకు కానీ జాబ్ పరంగా కానీ వెసులుబాటు కానీ అన్ని రకంగా బాగుండేందుకు కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. ఇదేమిటంటే కనుక ఆదివారం రోజున మీరు పన్నీరుతో కొంచెం ఒక డ్రాప్ పన్నీర్ వేసుకొని స్నానం చేయండి. సోమవారం రోజున కర్పూరం బిళ్ళ నీటిలో వేసుకుని స్నానం చేయాలి. మంగళవారం రోజున పసుపు వేసుకొని స్నానం చేయాలి. బుధవారం రోజున బియ్యం గింజలు కొన్ని, పసుపు కలిపిన బియ్యం గింజలు కొన్ని వేసుకుని స్నానం చేయాలి. గురువారం రోజున ఇలాచీ వేసుకుని స్నానం చేయండి. శుక్రవారం రోజున లవంగాలు వేసుకుని స్నానం చేయండి. శనివారం రోజున నల్ల నువ్వులు కొన్ని ఒక చిటికెడు వేసుకొని స్నానం చేయాలి. ఇలా వారం రోజులకు సంబంధించినటువంటి స్నానం మీరు చేయడం ద్వారా మీ మీద ఏదన్నా చెడు క్రియ జరిగినా, మీ మీద ఏదన్నా వెసులుబాటు అంటే మీ మీద ఏదన్నా దండెత్తి వచ్చేసి మీ ఫ్రెండ్స్ లో, సేబ్లాష్ లో, చుట్టాలో, పక్కాలో, బంధువులో వీరంతా కూడా మీ మీద వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రం చేస్తే కూడా ఇవన్నీ కూడా ఈ పరిహారాల ద్వారా మీకు అన్ని కూడా పటాపంచలైపోతా ఉంటాయి. మీ మీద ఇంకా ఏదైనా జరిగితే కూడా ఈ పరిహారం చేసుకుంటే మీకు ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది. ఇంకా ఇంకొక పరిహారం ఏమిటంటే కనుక మీరు ఇంకా జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నారంటే కనుక ఈ పరిహారం ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. అదేమిటంటే కనుక ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకోండి, అలానే ఎగ్ ఒకటి తీసుకోండి, పటిక తీసుకోండి, అలానే మనకి నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు ఒక 11, గురి గింజలు ఏ కలర్ లో ఉన్నా సరే ఒక 11 తీసుకొని ఇవన్నీ కూడా ముడుపు కట్టండి. ముడుపు కట్టేసి మీకు మీరే 7 టైమ్స్ దిష్టి తీసుకొని మంగళవారం లేదా శనివారం రోజు చేసేసేయండి. ఆ దిష్టి తీసుకున్నటువంటి ముడుపు ఎక్కడైనా పొదలో ఉన్న చెట్లలో కానీ పాడేటి నీటిలో కానీ వేసేయండి. దీని ద్వారా మీకు నరదిష్టి, నరప్రభావం, శత్రుపీడ, శత్రుబాధ, పితృదోషాలు అన్ని కూడా కొంతమేర వెళ్ళేలా ఉంటుంది. అలానే మీకు ఒక సొరకాయ తీసుకోండి. ఆ సొరకాయ పైన మీ కష్టాలు, మీ దోషాలు, మీకున్నటువంటి కర్మలు, వాటితో పాటు మీకు గోల్స్ ఏదైతే చేయాలనుకుంటున్నారో అది రావట్లేదు, ఎక్కడైనా డబ్బు ఇచ్చున్నారో రావట్లేదు, ఇలాంటి సమస్యలు ఏదున్నా కూడా ఈ యొక్క పరిహారం సొరకాయ పైన రెడ్డింగ్ పెన్ కానీ, కాజల్ కానీ, కాటుకు కానీ తీసుకొని దాని ఆ సొరకాయ పైన రాయాలి. మీ పేరు రాయాలి, మీ అమ్మగారి పేరు రాయాలి. ఆ తర్వాత మీ కష్టాలు, మీ నిష్ఠూరాలు, మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రాసేసి ఆ సొరకాయని ఎక్కడైనా నీరు ఉంటుంది కదండి, చెరువు, వాగు, సెలయేరు, ఇట్లాగా అలాంటి నీరు దగ్గర ఈ సొరకాయని వదిలివేయండి. ఇక మీ సమస్యలన్నీ క్లియర్ అయ్యేంత వరకు, మీ సమస్యలన్నీ నెరవేరేంత వరకు కూడా ఆ సొరకాయని ఇంకా మీరు తినకండి. అప్పటి వరకు మీరు అన్ని కూడా సానుకూలంగా ఉండి అన్ని రకాలు కూడా తినొచ్చు. ఆ సొరకాయ వదిలిన రోజున ఒంటిపూట భోజనం చేయండి. ఇలాంటి పరిహారాలు చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళేదానికి, ఎలాంటి గ్రహాలు ఎక్కడున్నా కూడా ముందుకు వెళ్ళేదానికి ఒకటే కాకుండా మనం కూడా
చాలా పై స్థానానికి వెళ్ళడానికి, గ్రహరీత్యా దోషాలన్నీ కూడా పటాపంచలవడానికి ఇది ఒక మూల ఆచారంగా మనము చెప్పుకుంటా ఉన్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ పరిహారం ఉండేలాగా, ఎక్కువ ప్రతిఫలం ఉండేలా కూడా కనిపిస్తూ ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ. మనకి ఈ రోజు ప్రతి ఒక్కరి సమస్య ఏంటంటే కనుక ఆర్థికమైనటువంటి సమస్య, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనకి తలెత్తుతూ ఉంటాయి. ఏ పని మనం చేద్దాం అనుకున్నా కూడా ముందుకు వెళ్ళిన తత్వం, మన పైన ఎదుటి వారు చూస్తే అనేక రకాలైనటువంటి సమస్యల్ని కొరిదించుకునేటువంటి అనమాట. మనము సంపాదించే సంపాదన ఖర్చులకే సరిపోవట్లేదు. మరి ఇలాంటి తరుణంలో ఏం చేయాలి? ఎలాంటి పూజలు చేద్దామంటే దొంగ స్వాములు ఎక్కువైపోయినారు. దాంతో పాటు ఏ పూజ చేసిన ప్రతిఫలం ఉంటుందో లేదో తెలియదు, మంత్రోచ్చారణ సరిగ్గా చేస్తున్నారో లేదో తెలియదు. పోనీ పూజలు చేద్దామా, అది లక్షల రూపాయలు ఉంటుంది, అది మిడిల్ క్లాస్ వారికి సరైనటువంటి ఇది కాదు. అలాంటి సందర్భంలో మరి ఏదోటి ఉపకారం, పరిహారం కావాలి కదా. వీరందరికీ కూడా ఏంటంటే మన దగ్గర ఒకటి మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, స్వయంగా నేను చేసినటువంటిది ఏంటంటే కనుక ఇది కాయిన్. ఈ యంత్రం అనేది సామాన్యమైనటువంటి యంత్రం కాదండి. కుబేరుడు కాదు, కుబేరుడు వాళ్ళ నాన్నగారు వస్తారు. లక్ష్మీ అమ్మవారు కాదు, అష్టలక్ష్మి మందితో కూర్చుంటాయి. ఇక మనకి ప్లేస్ కూడా సరిపోదు మనం వెళ్ళేదానికి. అట్లాంటి కాయిన్ అనమాట ఇది. ఈ లాకెట్ మనకి ఇంట్లో ఉండొచ్చు, హ్యాండ్ బ్యాగ్లు పెట్టుకోవచ్చు, దేవుడి మందులు పెట్టుకోవచ్చు, అలానే పూజ మందులు పెట్టుకోవచ్చు, అలానే మనకి డబ్బులు పెట్టే ఇనపెట్టే బోషాను, బీరువా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. ఎలాంటి సందర్భం దీనికి నెగిటివిటీ రాదు రాదు రాదు. ఈ కాయిన్ పెట్టుకుని మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీకు పాజిటివిటీ, ప్రతి ఒక్కరు మీకు పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి, మీకు గౌరవం, మర్యాద, ఆప్యాయత, అనురాగం, ప్రేమ అన్ని ఇస్తారు మీకు. ఈ యొక్క కాయిన్ మన దగ్గర ఉంటే గ్రహాలకు సంబంధించి కానీ, దోషాలకు సంబంధించి కానీ, ప్రకృతికి సంబంధించి కానీ మీకు ఎటువంటి ప్రయోగం జరిగినా కూడా పెద్దగా మిమ్మల్ని బాధించకుండా ఉంటది. అలాంటి కాయిన్ మీ దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ లాకెట్ పరంగా కావాలంటే ఇస్తాను, పాకెట్లో పెట్టుకోవాలని ఇస్తాను, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవాలని ఇస్తాను. ఎలా అయినా పెట్టుకోవచ్చు. మనిషికి ఒక కాయిన్ పెట్టుకోవచ్చు, లేదా ఒక కాయిన్ ఇంట్లోనే పెట్టుకోవచ్చు. మీకు ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఈ కాయిన్ మనకి మంత్రం ఉంటుంది, యంత్రం ఉంటుంది. ఈ యంత్రం అనేది మామూలు యంత్రం కానే కాదండి. ఈ యంత్రం మన దగ్గర ఉంది అంటే కనుక దేవునికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఆ ఒక అనుగ్రహం అనేది కూడా మన దగ్గర స్వయంగా ఉన్నట్టు అనమాట. రిజర్వేషన్ తీసుకున్నట్టు దేవుడి దగ్గర డైరెక్ట్ గా, అంటే అనుగ్రహం కోసం. అలాంటి ఈ యంత్రం చేసేసినటువంటి కాయిన్, మనం సిల్వర్ రూప్ చేసినటువంటి కాయిన్ ని మనము ప్రజలకి అందుబాటు ధరల్లోనే, అంటే సరసమైనటువంటి ధరల్లోనే పూజించి, మంత్రించి, అగ్నిహోత్రం చేసి ఇస్తున్నాం. కాబట్టి దీనికి ఎటువంటి పరిస్థితుల్లో నెగిటివిటీ అనేది రాదు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని శుభ సంకల్పంతో, నేను మీకు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, కానీ డబ్బులు వచ్చి వనరుని చూపించడం నా ధర్మం, అది నాకు వచ్చేటువంటి విద్య. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కాయిన్ పేరున ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కాయిన్ ని సరసమైనటువంటి ధరల్లోనే మీకు చెంతకి చేర్చే సదవకాశం కూడా మా దగ్గర ఉంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే మీ పేరు, చిరునామా వాట్సాప్ ద్వారానే మాకు పంపిస్తే కనుక ఖచ్చితంగా ఈ కాయిన్ మీ చెంతకే చేరుస్తున్నాము. కాకపోతే ఒక్కొక్క కాయిన్ మీ దగ్గర రావడానికి మాత్రం ఖచ్చితంగా 10 నుంచి 15 రోజులు పడుతుంది. ఎందుకంటే మీ పేరు మీద ఆ నక్షత్రాన్ని చూసి ఈ కాయిన్ తయారు చేయాలి. ఈ తయారు చేసి యంత్రాన్ని సృష్టించాలి. ఈ యంత్రం వేసిన తర్వాత దాన్ని మంత్రం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా బుక్ చేసుకున్న తర్వాత మీ పేరు, చిరునామాను బట్టి, మీ పేరు బలాన్ని బట్టి, మీకు ఏ సమస్య దాన్ని బట్టి మంత్రం ఉంటుంది. ఆ నక్షత్రాన్ని చేసి పంపించడానికి ఆలస్యం అవుతుంది. కాబట్టి మీ చెంతకి చేర్చిన సదవకాశం ఉంది. ఇవన్నీ కూడా గ్రహించి, గమనించి ఇది వాట్సాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి, మీ చెంతకి చేరుస్తాను. జయ శ్రీమన్నారాయణ.